ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. రంగరాజన్ గారిపై దాడి ఎప్పుడైతే జరిగిందో చాలామంది రకరకాల కథనాలు అయితే మాట్లాడుకోవటం జరిగింది. అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించి కూడా మాట్లాడుకోవటం జరిగింది. ఈ వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి దాడి చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఇతని వెనక ఎవరున్నారు? రంగరాజన్ గారిపైనే దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దానికి గల ప్రధాన కారణాలు, అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఈ వీరరాఘవ అనేటువంటి పర్సన్ ఎప్పుడైతే రంగరాజన్ గారిపై దాడి చేయడం జరిగిందో రకరకాల కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా దానిపైన స్పందించడం జరిగినట్లయితే చూస్తున్నాం మనం. అసలు ఎవరు, ఎందుకు ఈ దాడి జరిగింది, దేనికి సంబంధించింది, పూర్తి వివరాలు ఏంటి సార్? నేను ద్రష్టను, మహాద్రష్టను, హాహాహా అని చెప్పి ఒక సినిమాలో ఒక డైలాగులో అమరీష్ పురి చెప్తాడు. బహుశా అందరికీ గుర్తుండనే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న చాలామందికి కూడా. ఈ విషయం అంతా కూడా నా అదుపాజ్ఞాల్లో ఉంది. నవగ్రహాలు నా అధీనంలో ఉన్నాయి. మొత్తం ముక్కోడి దేవతలు నేను చెప్పినట్టుగా వింటారు. ఇది సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి చేసినటువంటి ప్రేలాపనలు అని చెప్పుకోవచ్చు. రామరాజ్యం అనే వెబ్సైట్ని ఏర్పాటు చేసి, రామరాజ్యం అనే ఒక యూట్యూబ్ ఛానల్లో అతను మాట్లాడినటువంటి ఈ ప్రగల్భాలు ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు. ఈ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఎలా తయారైపోయాడంటే, తనేదో సంభవామి యుగయుగే, నేనే సాక్షాత్తు శ్రీకృష్ణుడిని, పరిత్రాణాయ సాధునా వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా నేను అందరినీ బాగుపరచడానికి నేను అపర కృష్ణ అవతారంతో నేను ఈ భూమి మీదకి వచ్చాను. సరే, కృష్ణ అవతారం కాదేమో, రామావతారం. నేను ఈ రామరాజ్యాన్ని స్థాపించడం కోసం ఈ భూమి మీద నేను ఆవిర్భవించిన మహానుభావుణ్ణి అని తనకు తాను ఫీల్ అయిపోయి, ఆ ప్రలోభంలో తను ఉండి తనతో పాటు మరో 10 మందిని ఏర్పాటు చేసుకునే ఒక రామరాజ్య సైన్యం అనేది అతను బహిరంగంగా ఎటువంటి భయం, ఏ భీతి లేకుండా వెబ్సైట్ వేదికగా ఆయన ఏర్పాటు చేసిన రామరాజ్య సైన్యం ఇందులో చెప్పిన మాటలు ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నాను నాగరాజు గారు. అతను సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 1, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు తన సంస్థలో కానీ రామరాజ్య సైన్యంలో చేరిన ప్రతి ఒక్కరు కూడా 20,000 రూపాయలు, అక్షరాల 20,000 రూపాయల జీతభత్యాలు ఇస్తూ, ఒక వసతి సౌకర్యం కల్పిస్తూ, 2 పూటల భోజనాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన రిక్రూట్మెంట్ వేదికగా ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. ఇందులో క్వాలిఫికేషన్స్ ఏంటంటే 10th పాస్ ఆర్ ఫెయిల్, 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నటువంటి నడి వయస్కులు కావాలి, రోజుకి కనీసం 2 గంటల పాటు పరిగెత్తే అవసరం ఉంటుంది, 5 గంటల పాటు అంటే 5 కిలోమీటర్ల వరకు, అంటే 2 కిలోమీటర్ల వరకు పరిగెత్తను, 5 కిలోమీటర్ల వరకు నడక ఏకధాటిగా ఆగకుండా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తిని నేను రామరాజ్యంలో చేర్చుకుంటానని చెప్పి బాహాటంగా ప్రకటించుకున్నాడు తన యొక్క వెబ్సైట్ వేదికగా. అయితే మన రంగరాజన్ గారి మీద చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి ఇతని మీద దాడి చేసిన తర్వాత దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నిన్న రాజేంద్ర నగర్ డీసీపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడికి ఎలా పురుకొల్పాడో, అతను ఏ రకంగా వచ్చాడనే విషయాన్ని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఆయన మాట్లాడిన మాటల్లో ఈ విషయం ఎప్పుడైతే రిక్రూట్మెంట్ చేసుకున్నారో జనవరి 24వ తారీఖు నాడు ఈయన తణుకులో, అంటే ఆంధ్రప్రదేశ్ తణుకులో ఈయన ఒక ఏర్పాటు చేసి ఒక 25 మంది రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఆయన అక్కడే వాళ్ళందరూ కూడా ఈ 25 మెంబర్స్ కూడా వసతి ఏర్పాటు చేశాడు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి వీళ్ళందరి యొక్క డ్రెస్సుల యొక్క సైజులు తీసుకొని, అంటే బ్లాక్ కలర్ డ్రెస్ యొక్క సైజ్ తీసుకొని అక్కడ లోకల్గా తణుకులో ఉన్నటువంటి ఒక పర్సన్ తోటి ఈ 25 మెంబర్స్కి ఒక యూనిఫామ్ని ఆయన కుట్టించడం జరిగింది, ఒక టైలర్ తోటి. అక్కడ ఒక లోగో కూడా క్రియేట్ చేశారు. వీళ్ళందరూ ఒక లోగో క్రియేట్ చేసి ఒక బ్లాక్ కలర్ షర్టు, ఒక బ్లాక్ కలర్ ప్యాంటు, ఒక బ్లాక్ కలర్ బెల్ట్, దానిపైన ఒక చిన్న లోగో, షర్ట్ పైన కూడా లెఫ్ట్ సైడ్ ఒక లోగో, అది కూడా ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్తో ఉన్నటువంటి ఒక డిజైన్ చేసి ఈ తణుకులో ఉన్నటువంటి టైలర్ తోటి అంతా కుట్టించి వీళ్ళకి అందరూ కూడా డ్రెస్సెస్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఆయన కోటప్పకొండకు వెళ్ళడం జరిగింది. కోటప్పకొండలో ఆయన అక్కడ దర్శనం చేసుకుని తిరిగి అక్కడ నుంచి హైదరాబాద్ మణికొండకు కూడా రావడం జరిగింది జనవరి 24 తరువాత. ఇతను కొవ్వూరి వీరరాఘవరెడ్డి, ఇతను అనపర్తి వాసి, వెస్ట్ గోదావరి జిల్లా అనపర్తిలో ఇతను ఉండేటట్టుగా వివరాలు తెలియపరిచారు. ఇతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇతను తన వెబ్సైట్ ద్వారా, అంటే 2022లో రామరాజ్యం అనే వెబ్సైట్ని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసిన తర్వాత అందులో పూర్తిగా తను ఈ భారతదేశంలో రామరాజ్య స్థాపన చేస్తాను అంటే ఎవరిని పడితే రిక్రూట్ చేసుకుంటాడా ఈ రామరాజ్యంలో అంటే కాదట. కేవలం క్షత్రియ గోత్రికులు,
అదేవిధంగా భరతవంశిక గోత్రికులు అని ఒక లిస్టుని ఇవ్వడం జరిగింది. ఈ గోత్రికులు ఎలా తెలుస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 27,500 దేవాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లో అర్చన పూజాధికారి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు, అదేవిధంగా శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు అర్చకులు కానీ పౌరోహితులు కానీ ఎవరైనా వాళ్ళ యొక్క గోత్రాలు చెప్పేటప్పుడు ఓకే వీళ్ళందరూ కూడా క్షత్రియ గోత్రికులు, వీళ్ళందరూ కూడా భరతవంశిక గోత్రికులు అని చెప్తూ ఒక డివిజన్ చేసుకొని ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పి ఆయన ఈ వెబ్సైట్ వేదికగా కూడా ప్రతి ఒక్క అర్చకులకి పురోహితులకు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే నేను చెప్పినట్టుగా చెప్పకపోతే మాత్రం మా రామరాజ్యం ఏదైతే ఉన్నారో మా సైనికులు ఎవరైతే ఉన్నారో ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా మా సైనికులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అని బాహాటంగా ప్రకటించుకున్నటువంటి ఒక వీర రాఘవరెడ్డి యోధుడిగా తనను అభివర్ణించుకున్నాడు. అంటే తనకు ఒక దైవాంశ సంభూతుడిగా ఫీల్ అయిపోతున్నాడు ఆయన. అంటే ఈ దేశంలో నేనే ధర్మపరక్షణ కోసం ఈ భూమి మీదకి నేను ఆవిర్భవించాను అని చెప్పుకుంటూ తను ఈ వెబ్సైట్ ద్వారా రకరకాల ఈ పిచ్చి చేష్టలు ప్రగల్భాలు పలకడం జరిగింది. అయితే ఇతను మణికొండలో ఉంటూ వీళ్ళందరినీ అంటే తన సైన్యంలో ఉన్నటువంటి 25 మందిని తీసుకుని రిక్రూట్మెంట్ చేశారు. పాప అందరూ కుర్రవాళ్ళు. అందులో కొంతమంది నిజామాబాద్ లేడీస్ వచ్చారు. అదేవిధంగా కామారెడ్డి నిజామాబాద్ ప్రాంతంలో నుండి కొంతమంది లేడీస్ కూడా ఈ వింగ్లో జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ కలిసి మణికొండ ప్రాంతంలో మరొక మీటింగ్ పెట్టుకుని అక్కడి నుంచి స్ట్రైట్ అవే ఫిబ్రవరి 7వ తేదీ నాడు ఆ చిలుకూరు ప్రాంతానికి 3 వాహనాల్లో వెళ్ళడం జరిగింది. ఫిబ్రవరి 8వ తేదీ సాయంత్రం నాడు వీరందరూ కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ చేసేటి ఈ దుశ్చర్య మనందరం కూడా చూసిందే. కొన్ని ముక్కుపట్టేసాడు భగవద్గీత శ్లోకాలు కొన్ని ముక్కుపట్టి ఏదో ఒక ఆవేశపూరితంగా అంటే ఆ చెప్పే విధానం కూడా ఎలా ఉంటుందంటే నేను ఎంతకైనా తెగిస్తాను. ఈ వీడియో మొదట్లో నేను మీకు చెప్పాను, నవగ్రహాలు కూడా నా ఆధీనంలో ఉన్నాయి, ముక్కోడి దేవతలు కూడా నా ఆధీనంలో ఉన్నాయి. ఆయన ఆ మొత్తం వీడియోలో ఉన్నటువంటి అవన్నీ మనం చూస్తే ఆయన ప్రగల్భాలు ఈ మాదిరిగా ఉన్నాయి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వార్నింగ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఆయన వార్న్ చేస్తూ మాట్లాడు, మాకు ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యం మాకు అవసరం లేదు, ఇక్కడ ఉన్న రాజ్యాంగం మాకు అవసరం లేదు, మేము ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని రాసుకుంటాము, మేము ప్రత్యేకమైన రామరాజ్యాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్తూ ఈవెన్ దో ప్రధానమంత్రికి రాష్ట్రపతికి కూడా ఆయన ఇక్కడ నుంచి ఈ వెబ్సైట్ ద్వారా ఈ సోషల్ మీడియా వేదికగా ఆయన వార్నింగ్లు చేసినటువంటి విషయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే పూర్తిగా పైత్యం పెట్టేసింది. రాజ్యాంగ అధికారంలోనే కొన్ని సెక్షన్స్, చట్టాల్లో కొన్ని సెక్షన్స్, న్యాయమూర్తులను కూడా ప్రశ్నించే అధికారం మాకుంటుంది, ఇంపీచ్మెంట్ చేసే అధికారం మాకుంది, మేము చేస్తాము అని చెప్తూ ఆయన ఒక ఫోన్ కాల్ మాట్లాడారు. భీమవరం సీఏ గారితో మాట్లాడే అది కూడా మన సైట్లో ఉంది. భీమవరం సీఏ గారితో ఆయన మాట్లాడుతూ పలానా సెక్షన్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని మీరు ఇమీడియట్గా అరెస్ట్ చేయకపోతే మేము అరెస్ట్ చేస్తాం జిల్లా కలెక్టర్ గారిని అని చెప్తూ ఒక ఆడియో కాల్ కూడా మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. హలో అయ్యా నమస్కారం సార్, నా పేరు వీరరాఘవరెడ్డి. చెప్పండి సార్ భీమవరం సబ్ ఇన్స్పెక్టర్ గారా? భీమవరం సిఏనండి. భీమవరం సిఐ గారా? అయ్యా తమ నెంబర్ కంట్రోల్ రూమ్ నుంచి తీసుకున్నాం సార్. చెప్పండి. ఇది కొన్ని నేరాలకు పాల్పడినందుకు గాను సి నాగరాణి గారని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ పార్ట్ సెక్షన్ 43 సిఆర్పిసి మెమరాండం ఇచ్చి అరెస్ట్ చేసామండి. ఎవరినండి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారినండి. ఆవిడ కలెక్టరేట్ లో ఉన్నారు. ఒకవేళ తమరు మరి ఎవరినైనా పంపిస్తే మేము ఆ ఫిర్యాదు ఆవిడని అప్పచెప్పేసి మీకు అన్ని ఎవిడెన్స్ కావాలితే ఇస్తాం సార్. అర్థం కాలేదు మీరు చెప్పింది. మేము అరెస్ట్ చేసిన వ్యక్తి కాగ్నైజబుల్ అఫెన్స్ పాల్పడినా నాన్ కాగ్నైజబుల్ కు పాల్పడినా ఆ వ్యక్తి బెయిల్ ఇవ్వదగింది అంటే ఇక్కడ మేము కుట్రపూర్తిగా ఈ నేరం చేశారని ఆరోపిస్తున్నామండి. మేము ఒకవేళ కుట్రపూర్తిగా అంటే 120B కూడా వస్తుందని 295A కూడా వస్తుందని మేము ఆరోపించినవి. అయితే ఒకవేళ మేము ఇచ్చిన కంటెంట్ కానీ కాగ్నైజబుల్ కాదు, నాన్ కాగ్నైజబుల్ అనుకోండి, మీరు బెయిల్ ఇచ్చి విడుదల చేయొచ్చని మీకు అదే చెప్తుందండి. 43 సిఆర్పిసి చెప్తుందండి. పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ అది 154 సార్. నువ్వు చెప్పేది పోలీస్ స్టేషన్ వచ్చి 154 సిఐ గారు మర్యాదగా మీరు అని మాట్లాడుతున్నాం మేము. పబ్లిక్ సర్వెంట్స్ మీరు పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటంటున్నాను. పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి ఇక్కడ? పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే పబ్లిక్ సర్వెంట్ కి ఫోన్ చేయి. నా డ్యూటీ నువ్వేం చేస్తావు? 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40కి మీరు పెట్టుకుని నేను వస్తాను ఇప్పుడు నీకు అక్కడే ఉండు. ప్లీజ్ కమ్. సో ఆయనంత బహిరంగంగా అంటే ఎవ్వరికి జంకు బెంకు భయం బెదురు ఏమీ లేకుండా ఈ మొత్తం భారతదేశంలో రామరాజ్యాన్ని స్థాపిస్తాము
అని ఒక పైత్యం పెట్టింది, ఒక పిచ్చి పట్టినటువంటి వీడిని తీసుకుపోయి అర్జెంటుగా ఓ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కానీ లేకపోతే విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కానీ వీడిని చేర్చి వీడి కాళ్ళకి చేతులకు సంఖ్యలు కట్టి వేస్తే తప్ప ఇటువంటి పైత్యం మురిగిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే దీని ద్వారా నేను చెప్తున్నానండి, హిందుత్వం అనేది కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మన చట్టాలు, మన కోర్టులు మనకి ఇచ్చినటువంటి మన హక్కులు, మన బాధ్యతల్ని గుర్తెరిగి మనం ప్రవర్తించుకోకపోతే, ఇతని మీద భారీగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇట్లాంటి మేధావులు, కుహానా మేధావులు, సూడో సైకిక్ మేధావులు, అంటే రాడికల్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పెరిగి ఈ దేశాన్ని, ఈ ప్రభుత్వాల్ని, మన రాజ్యాంగాల్ని ఈరోజు నివసించడం అన్నటువంటి స్వాతంత్రాలు కూడా పూర్తిగా మర్చిపోయి ప్రజల్లో అలజడిని సృష్టించే ఒక రకమైనటువంటి సూడో సైకిక్ రాడికల్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది. నేను ప్రభుత్వాలకి నేను చెప్తున్నాను, నిన్న రేవంత్ రెడ్డి గారు రంగరాజన్ గారితో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడారు. నా రంగరాజన్ గారిని సానుభూతి చేశారు. ఎందుకంటే ఆ మహానుభావుడు చేసేటువంటి కృత్యాలు ఒకటా రెండా, హిందూ ధర్మం పరిరక్షణ కోసం ఆయన కంకణం కట్టుకుని తన జీవితాన్ని పనంగా పెట్టేటువంటి మహానుభావుడు రంగరాజన్ గారు. ఆయనకి పార్టీలకు అతీతంగా కేటీఆర్ గారు వెళ్ళారు, ఆయన ప్రత్యేకంగా వెళ్ళి పలకరించి వచ్చారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మాట్లాడారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇది మాకు సంబంధించింది కాదంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కొంతమంది దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంటే ఒక వర్గం వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఇది భారతదేశంలో మోడీ నియంతృత్వంలో పోకడంలో, మోడీ యొక్క విషయంలో ఇటువంటి చాలా జరుగుతున్నాయి, భారతదేశంలో మత వ్యాప్తి కోసం ఇట్లాంటి వాళ్ళు తయారైనని చెప్పి కొన్ని వీడియో ఛానల్స్ వాళ్ళు కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దయచేసి నేను ఈ వేదికగా నేను చెప్తున్నానండి, యాజ్ అన్ బీయింగ్ ఎన్ అడ్వకేట్, నేను చెప్పేది ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకోవద్దు. తప్పు ఎక్కడున్న తప్పుని మనం ఒప్పుకోవాలి, అంతేదాన్ని దీని అడ్వాంటేజ్ తీసుకొని ఇదిగో దీనివల్ల ఇలా జరుగుతుంది కాబట్టి ఇది రాంగ్, ఇది రైట్ అని జడ్జ్ చేయడానికి మనకు అవకాశం లేదు, మనకు అధికారం లేదు. కేవలం దీని కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అవి చూసుకుంటే విషయాన్ని కూడా ఎవరైనా సరే, ఏ సంఘం వాళ్ళైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, ఇటువంటి భావజాలు ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా తమ యొక్క భావజాలను తగ్గించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారు. నాగరాజు గారు ఫర్దర్గా కూడా అంటే ఇటువంటి ఆకృత్యాలు జరగకుండా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అల్గర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.